హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మన హీరో బోరుటో తన టీంతో కనిపెట్టింది జీగన్ ఎంతగానో వెతుకుతున్నా కారాకి చెందిన వెజల్ అయిన కవాకి అని రివీల్ అవుతుంది. కవాకికి చాలా క్రూరమైన గతం ఉండడం వల్ల ఎవరిని నమ్మడు. అలా కొనహమరు జరిగింది చెప్పమని కవాకిని అడుగుతున్నా తనకి దూరంగా ఉండమంటాడు. ఇదంతా ఇలా ఉండగా కారా మెంబర్స్ అయిన కాషిన్ కోజీ ఇంకా డెల్టా వీళ్ళని గమనిస్తున్నారని, డెల్టా తనతో గారో అనే ఔటర్ని తెచ్చిందని మనకి రివీల్ అవుతుంది. తిరిగి బోరుటో దగ్గర కవాకికి తన చేతిపై ఉన్న కార్మా మార్క్ చూపించి దాని గురించి అడగడంతో బోరుటో కార్మా మార్క్ చూసిన కవాకి ఇంకా డెల్టా కూడా షాక్ అవుతారు. ఇదే టైంలో కారా ఔటర్ అయిన గారో వెజల్ అయిన కవాకిని తిరిగి తీసుకెళ్ళడానికి అటాక్ చేయడంతో కవాకి తన పవర్స్ని మనకి రివీల్ చేస్తూ సూపర్గా ఫైట్ చేసి గారోని గట్టిగా పంచ్ చేస్తే గారో పొట్ట చీల్చుకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా తన కార్మా పవర్ యూజ్ చేసి పెద్ద బ్లాస్ట్ చేస్తే గారో కాళ్ళు తప్ప ఏమీ మిగలవు. ఈ బ్లాస్ట్ నుంచి తన టీంని బోరుటో తన కార్మా మార్క్ యూజ్ చేసి కాపాడతాడు. కార్మా యూజ్ చేయడం వల్ల స్పృహ కోల్పోయిన కవాకిని కాటాసుకే పరిశీలించి కవాకి బాడీ మొత్తాన్ని ఎవరో సైంటిఫిక్ నింజా టూల్ లాగా మార్పులు చేశారని, అందుకే కవాకి తన చేతిలో అలా మార్పులు చేయగలుగుతున్నాడని తెలియచేస్తారు. అలా మొత్తానికి కవాకిని లీఫ్కి తీసుకెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కవాకి గురించి తెలుసుకున్న కాగే కవాకిని బంధిద్దామంటే నారుటో తన గతాన్ని, అందరూ తనని ఎలా చూశారో గుర్తు చేసుకొని కవాకిని తానే దగ్గరుండి చూసుకుంటా అని కాగేని ఒప్పించి తన ఇంటికి కూడా తీసుకెళ్తాడు. అలా ఇంటికి వచ్చిన కొత్తలో బోరుటో కవాకిని ఒప్పుకోకపోయినా నారుటో చెప్పింది అర్థం చేసుకొని కవాకి ఉండడానికి ఒప్పుకుంటాడు. కానీ కవాకి పొరపాటున హిమవారి తయారు చేసిన వేస్ని పగలగొట్టడంతో ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆఖరికి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా కార్మా యూస్ చేసుకొని ఫైట్ చేసే రేంజ్కి వెళ్తాయి. కట్ చేస్తే మొత్తానికి తన కార్మా గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం కవాకి బోరుటోకి తన గతం గురించి పూర్తిగా చెప్పి బోరుటోని సాయం చేయమని అడిగినా ముందుగా కవాకి హిమవారి వేస్ పగలగొట్టడంతో ఒప్పుకోడు. ఇదంతా తెలుసుకున్న నారుటో కవాకికి హెల్ప్ చేయడానికి లీఫ్ విలేజ్ చూపించడానికి డిసైడ్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. బోరుటోలో కారిన్కి ఏమైంది, చనిపోయిందా అని అడిగారు. దీనికి ఆన్సర్ అయితే కారిన్ ఇంకా సూగెట్సు ఇంకా ఒరోచిమారుతో కలిసి తన ల్యాబ్లో పనిచేస్తున్నట్టు మనం బోరుటో ఫిల్లర్స్లో కూడా చూస్తాం. జూగో కర్స్మాక్ సంగతికి వస్తే దానికి బోరుటోలో ఒక ఫిల్లరే ఉంది. ఇంకా నెక్స్ట్ షారింగన్ ఎబిలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. షారింగన్ అంటే ఒక కెకేగెన్కై డోజుట్సు ఎబిలిటీ. అంటే దీనిని నేర్చుకొని మాస్టర్ చేయడం కుదరదు. ఇది ఉచిహా క్లాన్లో ఉండే వాళ్ళు మాత్రమే ఎవేకన్ చేయగలిగే స్పెషల్ పవర్. షారింగన్ యూజ్ చేసి ఎనిమి కదలికల్ని ఈజీగా ట్రాక్ చేసి ఎవరినైనా కాపీ చేయొచ్చు. దీనిని యూజ్ చేసి అప్పుడే తన షారింగన్ ఎవేకన్ చేసిన కొత్తలోనే లీ టైజుట్సుని కూడా సాస్కే కాపీ కొట్టి లయన్స్ బరాజ్ యూజ్ చేస్తాడు. మన కకాషి సెన్సే 1000కి పైగా జుట్సులు కాపీ చేసి కాపీ నింజా కకాషి హటాకే ఆఫ్ ద షారింగన్గా పేరు పొందాడు. కానీ షారింగన్ ఎబిలిటీస్ ఇంకా అవ్వలేదు. షారింగన్ ఎవేకన్ చేసిన ఉచిహా క్లాన్ మెంబర్స్ మరింత భరించలేని బాధకి గురైతే వాళ్ళల్లో మాంగిక్యో షారింగన్ ఎవేకన్ చేయగలరు. ఈ ఎబిలిటీ ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ ఎబిలిటీని ఇస్తుంది. ఇది ఇటాచికి ట్సుకుయోమి ఇంకా అమతరాసునిస్తే సాస్కేకి అమతరాసు ఇంకా ఫ్లేమ్ కంట్రోల్ ఎబిలిటీని ఇస్తుంది. అలానే మోస్ట్ పవర్ఫుల్ గెంజుట్సు అయిన కోటా అమట్సుకామి కూడా షీసుయి మాంగెక్యో షారింగన్ ఎబిలిటీ. ఇంకా మాంగెక్యో షారింగన్ ఎవేకన్ చేసిన వాళ్ళు మాదరా ఇంకా ఫూగకు ఉచిహా. కానీ వాళ్ళ ఎబిలిటీస్ మనకి ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ మనం యానిమేలో చూసిన దాని ప్రకారం మాదరా తన మాంగిక్యో షారింగన్తో ఎనిమీ చేసే అటాక్ని ముందుగానే చూడగలిగి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలడు అని తెలుస్తుంది. అలానే కకాషి ఇంకా ఓబిటో వాళ్ళ మాంగిక్యో షారింగన్తో కాముయిని వాడగలరు. ఇంకా నెక్స్ట్ బెస్ట్ నారుటో అడ్వెంచర్ గేమ్ చెప్పమన్నారు. నేనైతే చాలా నారుటో గేమ్స్ ఆడా. కాబట్టి బెస్ట్ నారుటో గేమ్ అయితే నారుటో అల్టిమేట్ నింజా స్టార్మ్ సిరీస్. ఈ గేమ్ 4 పార్ట్స్లో ఉంటుంది. ఈ 4 పార్ట్స్లో నారుటో నుంచి నారుటో షిప్పుడెన్ ఎండింగ్ వరకు ఫుల్ స్టోరీ కవర్ అయిపోతుంది. నారుటో స్టార్మ్ 2, 3 ఇంకా 4లో అయితే
అదిరిపోయే యానిమేషన్స్తో స్టోరీ మోడ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ గేమ్ ఓన్లీ కాన్సోల్ ఇంకా పీసీకే అవైలబుల్ కాబట్టి మీకోసం బెస్ట్ మొబైల్ గేమ్ పేరు చెప్తా. గేమ్ పేరు వచ్చి నారుటో అల్టిమేట్ నింజా ఇంపాక్ట్. ఇది ఒక పిఎస్పి గేమ్, కానీ మీరు మీ మొబైల్లో పిపిఎస్ఎస్పిపి అనే ఎమ్యులేటర్తో పూర్తిగా ఆడచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, చాలా వీడియోస్ ఉంటాయి. కానీ ఈ గేమ్ అయితే మొబైల్ నారుటోలో నేను ఆడిన వాటిలో బెస్ట్ అనే చెప్పచ్చు. ఈ గేమ్లో మనకి నారుటో షిప్డెన్ కాజే కాగే ఆర్క్ నుంచి 5 కాగే మీటింగ్ ఆర్క్ వరకు కవర్ అవుతుంది. ఇవి కాకుండా మీకు నారుటో గేమ్స్లో బెస్ట్ అనిపించిన గేమ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లాస్ట్గా మనందరి ఫేవరెట్ సిరీస్ నారుటో షిప్డెన్ సోనీ ఐలో రాబోతుందని మన లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేశా. దానితో చాలామంది క్లాసిక్ నారుటో చూడలేదని, ఇంకోసారి చూడాలని ఉందని చెప్పారు. సో అఫీషియల్గా తెలుగులో అయితే ఇప్పుడు చూడడం కష్టం. కానీ మీలో చాలామందికి కావాలంటే క్లాసిక్ నారుటో సిరీస్ మొత్తాన్ని కవర్ చేస్తూ మీ అందరికీ అర్థమయ్యేలా ఒక మంచి రీక్యాప్ అయితే చేసేద్దాం. సో మీకు ఈ రీక్యాప్ కావాలో వద్దో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నారుటో కవాకీతో చెప్పినట్టే లీఫ్ విలేజ్ చూపించడానికి తీసుకెళ్తాడు. అలా వెళ్తున్న నారుటో ఇంకా కవాకీకి శారదా ఇంకా చోచో కనిపిస్తారు. దానితో కవాకీని వాళ్ళకి పరిచయం చేసి అందరికీ టాయాకి ట్రీట్ ఇస్తాడు. దానికి చోజీ కూతురైన చోచో చాలా హ్యాపీ అయిపోతుంది. నువ్వు కూడా ఏదైనా ఆర్డర్ ఇవ్వు కవాకి, ఇప్పుడే కదా మనం టిఫిన్ చేసాం, పర్లేదు, ఇది మనం సరదాగా తినే స్నాక్ అనడంతో కవాకి చాక్లెట్ ఫ్లేవర్తో ఆర్డర్ ఇస్తాడు. అందరి ఆర్డర్స్ రావడంతో చోచో ఆర్డర్ చూసిన కవాకి, ఏంటిది అంతా నువ్వు ఒక్కదానివే తినేస్తావా అని ఆశ్చర్యపోతాడు. అలా అందరి బిల్ నారుటో కట్టడంతో చోచో చాలా హ్యాపీ అయిపోతుంది. తర్వాత చోచో వెళ్ళిపోవడంతో వెళ్తున్న నారుటో ఇంకా కవాకితో శారదా కూడా వస్తుంది. హే, అది బాగుందా? నేను ఎప్పుడూ ఆ ఫ్లేవర్ తినలేదు. కవాకి, తనకి కూడా ఒక ముక్క పెట్టు. కానీ ఇది నాది, నేనెందుకు ఇవ్వాలి? సరే, నీకు ఇవ్వాలని లేకపోతే ఇవ్వకు. అలా వెళ్తుండగా ఎవరో పిల్లాడు చూసుకోకుండా కవాకిని ఢీ కొట్టడంతో కవాకి తన చేతిని మోడిఫై చేసి అటాక్ చేయబోతాడు. కానీ టైంకి నారుటో ఆపి పిల్లోడిని కాపాడతాడు. ఏం చేస్తున్నావు కవాకి? ఆ పిల్లోడేదో ఆడుకుంటూ చూసుకోలేదంతే. ఆడుకోవడం తప్పు కాదులే, కానీ ప్రపంచంలో ప్రతి మూల ప్రమాదాలుంటాయి, కాబట్టి చూసుకొని ఆడుకోండి. మిమ్మల్ని వాడు చాలా భయపెట్టాడా? జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, పిల్లలతో ఎవడైనా అలా చేస్తాడా? నోరు మూసుకో, నేను వాళ్ళకి జీవిత పాఠాలు నేర్పానంతే. పిల్లలతో అంత కఠినంగా ఎవరైనా ఉంటారా? అసలు నీ బాధ ఏంటి? నీ పని నువ్వు చూసుకో, మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? కవాకి, అలా ఎప్పుడూ గొడవ పడేలా మాట్లాడకూడదు. నీకు మర్యాదగా ఉండడం తెలీదా? దురదృష్టవశాత్తు నన్ను ఎవరో సరిగ్గా పెంచలేదు. నువ్వు బోరుటో నిన్ను క్షమించాలనుకుంటున్నావు కదా, కానీ ఇలా యాటిట్యూడ్ చూపిస్తే వాడు నేను ఎప్పటికీ క్షమించడు, నాకు తెలుసు. కట్ చేస్తే అలా అందరూ ఈనో ఫ్లవర్ షాప్కి చేరుకుంటారు. అలా ఈనోని కలుసుకున్న నారుటో సైలెంట్గా ఈనోతో ఎనిమి ఎవరైనా కవాకి కోసం లీఫ్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారేమోనని సెన్సరిన్ యూనిట్ని అలర్ట్గా ఉండమని చెప్తాడు. ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చావా? అంతేకాదు, మేము ఒక వేస్ కోసం వచ్చాం. కవాకి, నీకు ఏ వేస్ నచ్చిందో ఎంచుకో. నేనెందుకు ఎంచుకోవాలి? మనం ఇక్కడ దాకా రావడానికి కారణం నువ్వు వేస్ని పగలగొట్టడమే కదా, త్వరగా ఎంచుకో. సరే అయితే, ఇది బాగానే ఉంది కదా. అసలు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ కొంచెమైనా నీ ఫీలింగ్స్ చూపించవచ్చు కదా. అసలు కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? కవాకి, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నువ్వు చేసిన తప్పుకి సారీ చెప్పాలనే నీ ఫీలింగ్ని తెలియచేస్తున్నావు, కాబట్టి నీ ఫీలింగ్ని చూపించే ప్రయత్నం చేయమని తను చెప్తుంది అనడంతో కవాకి ఆలోచించి మళ్ళీ అదే వేస్ని సెలెక్ట్ చేస్తాడు. అసలు నువ్వు లార్డ్ 7th చెప్పింది విన్నావా? నేను మొదట్లో ఏదో ర్యాండమ్గా సెలెక్ట్ చేశా అన్నది నిజమే, కానీ ఈ డిజైన్ నాకు నచ్చింది. ఆ ఇంట్లోకి ఇది బాగుంటుంది. అలా వేస్ని సెలెక్ట్ చేసుకోవడంతో ఈనో కొన్ని ఫ్లవర్స్ని కూడా ఇవ్వడానికి వేస్లో పెట్టబోతుంది. కానీ ఈనో వేస్లో ఆ ఫ్లవర్స్ పెట్టడం చూస్తున్న కవాకీకి
గతంలో జీగెన్ తనపై ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాడిన ట్యూబ్సే గుర్తొస్తాయి. అలా జీగెన్ గుర్తు రావడంతో కవాకి చాలా భయపడి వేస్ని వదిలేయడంతో వేస్ పగిలిపోతుంది. కవాకి జీగెన్ని తలుచుకుంటూ చాలా భయపడి తెలియకుండానే తన కార్మాని కూడా యాక్టివేట్ చేస్తాడు. ఇది గమనించిన మన నారుటో కవాకి భయపడుతున్నాడని అర్థం చేసుకొని కవాకిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. రిలాక్స్ అవ్వు కవాకి, నీకేం కాదు అన్న మాటలకి కవాకి మళ్ళీ నార్మల్ అవుతాడు. కట్ చేస్తే అందరూ ఈనోకి బాయ్ చెప్పి వెళ్ళడానికి డిసైడ్ అయితే శారదాకి కూడా వెళ్ళే టైం రావడంతో కవాకి నా గోల్ కూడా లార్డ్ 7th లాగా హొకాగే అవ్వడం, కాబట్టి ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నేను సాయం చేస్తా అని శారదా వెళ్ళిపోతుంది. ఇదంతా నాతో ఎందుకు చెప్పింది? దాని అర్థం మీరు ఫ్రెండ్స్ అయ్యారని. కవాకి తన పని తను చేసుకోవచ్చు కదా, నాకు ఫ్రెండ్స్ ఏమొద్దు. కట్ చేస్తే తిరిగి ఇంటికి వచ్చిన నారుటో ఇంకా కవాకి కొత్త వేస్ని హిమవారికి ఇవ్వడంతో, అయితే నువ్వు నిజంగానే సారీ చెప్పాలనుకుంటున్నావా? ఇదివరకే చెప్పా కదా, ఇది సరిపోతుందా? నువ్వు నీ ఫీలింగ్స్ని తెలియచేస్తూ ఇచ్చిన వేస్ బాగానే ఉంది, కానీ నా సమాధానం ఇది. దీనిని ఎలా వాడాలో నీకు తెలుసు కదా. వాడికి ఏమిచ్చావు బోరుటో? ఇది మీరు చేయాల్సిన పని కాదు నాన్న అని బోరుటో వెళ్ళిపోతాడు. దానితో అందరికీ బోరుటో కవాకికి ఇచ్చింది ఫెవిక్విక్ అని, దానితో పగిలిన వేస్ని అతికించమన్నాడని రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో కాషిన్ కోజీ ఇంకా డెల్టా లీఫ్ విలేజ్ దగ్గరికి వస్తారు. ఒకప్పుడు లీఫ్ విలేజ్ లోపలికి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరి చాక్రాని స్కాన్ చేసే సెన్సరీ యూనిట్ ఉండేది. యామనాకా క్లాన్కి చెందిన సెన్సరీ యూనిట్. అది నాకు తెలుసు, కానీ అది వారు జరిగే రోజుల్లో కదా. శాంతి స్థాపించిన తర్వాత కూడా ఇంకా ఆ యూనిట్ ఉందా? ఈ మధ్య కారా గురించి తెలియడంతో వాళ్ళు మళ్ళీ జాగ్రత్త పడుతున్నారు. సెన్సరీ యూనిట్ని అలర్ట్ చేశారు. ప్రతి చాక్రాని ఇదివరకే లీఫ్లో రిజిస్టర్ చేశారో లేదో ఈజీగా కనిపెట్టగలరు. రిజిస్టర్ కానీ చాక్రా లేదా వాళ్ళకి తెలియని చాక్రా ఎంటర్ అయితే వెంటనే కనిపెట్టేస్తారు. అవునా? అయితే మనం ఇన్ఫిల్ట్రేట్ చేయడం కష్టమా? అవును, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అంటూ కాషిన్ కోజీ లీఫ్లోకి ఎంటర్ అవ్వడానికి డిసైడ్ అయ్యి, నేను ఎంటర్ అయినట్టు నువ్వు ఎంటర్ అవ్వలేవు, కాబట్టి ఏ గందరగోళం చేయకుండా ఉండాలనుకుంటే అక్కడే ఉండు అని కవాకిని వెతకడం కోసం కాషిన్ కోజీ లీఫ్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు. ఆ కోజీ వాడి చాక్రాని మాత్రం సెన్సరీ యూనిట్ ఎందుకని డిటెక్ట్ చేయలేదు? వాడు నా నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నేను కనిపెట్టలేను. క్షమించు డెల్టా, ఇది నా మిషన్, నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటూ కాషిన్ కోజీ మొత్తానికి లీఫ్లోకి ఎంటర్ అయిపోయాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న బుక్ పేరేంటి అని అడిగా. దీనికి కరెక్ట్ ఆన్సర్ బింగో బుక్. ఈ బుక్లో ప్రతి విలేజ్కి చెందిన క్రిమినల్స్ లిస్ట్ ఉంటుంది. ఎవరినైనా అంతం చేస్తే బింగోలో స్ట్రైక్ చేసినట్టు ఇంటూ మార్క్తో కొట్టేస్తారు. అలానే క్రిమినల్స్ దగ్గర కూడా ప్రతి విలేజ్కి చెందిన గొప్ప షినోబీల ఇన్ఫర్మేషన్తో ఒక బింగో బుక్ ఉంటుంది. దీనితో కాకజు వాళ్ళ బాడీలు అప్పగించి బౌంటీలు కలెక్ట్ చేయడం కూడా మనం చూసాం. సో కరెక్ట్ ఆన్సర్ బింగో బుక్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే కవాకి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా బోరుటో తన గేమ్ ఆడుకుంటూ ఉండగా బోరుటో టీం మెంబర్స్ అయిన శారదా ఇంకా మిట్సుకి బోరుటో ఇంటికి వస్తారు. ఏంటి మీరు ఇలా మా ఇంటికి వచ్చారు? మేము కవాకిపై నిఘా పెట్టడానికి వచ్చాం. అరే మిట్సుకి, ఏంటి నువ్వు మాట్లాడేది? కానీ నువ్వే అలా చేద్దామని నన్ను కూడా రమ్మన్నావు కదా శారదా. దొరికేశాం. నువ్వెవరో నిజాయితీగా ఉన్నవే. మనిద్దరం ఇలా ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. నేనే మిట్సుకి, నేను బోరుటో టీమ్మేట్ ఇంకా తన ఫ్రెండ్ని. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. ఏం చెయ్యాలనుకుంటున్నావు? అసలేం తెలియని వాడితో నేను చేతులు కలపను. అంతేకాకుండా నిన్ను చూస్తేనే ఏదో తేడా కొడుతుంది. ఓ, నీకు తెలిసిపోయిందా? ఏదేమైనా నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవట్లేదు అంటుండగా మన నారుటో ఎంట్రీ ఇస్తాడు. నీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇంకెప్పుడైనా వెళ్దాం. ఏం చేయడానికి? నీకు గుర్తుంది కదా, నేను షినోబీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కోసం నీకు ట్రైనింగ్ పార్ట్నర్గా ఉంటా అన్నా కదా.
ఇంకా మీరు మర్చిపోయారనుకున్నా, నేను గేమ్ ఆడుకుంటున్నా, కానీ మీరు అడిగారు కాబట్టి నాకు మీతో వెళ్ళడంలో ఏ అభ్యంతరం లేదు. నిజానికి నువ్వు చాలా సంతోషపడుతున్నావు కదా అన్నయ్య. హిమవారి, అసలేం మాట్లాడుతున్నావు? కానీ అదే నిజం కదా. చూడడానికి మేము మీతో రావచ్చా? తప్పకుండా, నువ్వు కూడా మాతో రా కవాకి. నేనెందుకు? అలా అనకు. ఎవరికి తెలుసు, కార్మా గురించి కూడా ఏమైనా తెలుస్తుందేమో. కట్ చేస్తే అందరూ ట్రైనింగ్ గ్రౌండ్స్కి వస్తారు. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను తగ్గేదే లేదు నాన్న. నాకు అదే కావాలి. నీ పూర్తి శక్తి ఏంటో నాకు చూపించు బోరుటో. అలా బోరుటో తన షాడో క్లోన్స్తో నారుటోని అటాక్ చేసినా నారుటో ఈజీగా క్లోన్స్ని ఆపి బోరుటోని విసిరి కొడతాడు. రే బోరుటో, ఏం చేస్తున్నావు? ఆటలాడుతున్నావా? వెంటనే కార్మాను ఉపయోగించు. ఏంటి? గుర్తుంది కదా, మనం కార్మాని తొలగించుకోవాలంటే కార్మా గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కాబట్టి ముందు నువ్వు దానిని పూర్తిగా వాడడం నేర్చుకోవాలి. చెప్పడం నీకు ఈజీనే, కానీ ఎలా చేయాలో నాకు తెలీదు. నీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను నీకు సాయం చేస్తా అంటూ కవాకి తన కార్మాని యాక్టివేట్ చేయడంతో బోరుటో కార్మా దానికి రియాక్ట్ అయ్యి బోరుటో కార్మా కూడా యాక్టివేట్ అవుతుంది. కవాకి చెప్పింది కూడా నిజమే. అది ప్రమాదకరమైన శక్తి కావచ్చు, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దానిని వాడాలి. సరే రా, దానిని వాడితే ఏం చేయగలవో చూపించు అనడంతో బోరుటో వెంటనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానిని తప్పించుకున్న నారుటోని తన లైట్నింగ్ స్టైల్ థండర్ ఆరోతో అటాక్ చేస్తే నారుటో తన షాడో క్లోన్ వాడి అడ్డుకుంటాడు. ఇక్కడ మనకి కార్మా వాడడంతో బోరుటో స్పీడ్, ఫిజికల్ ఎబిలిటీస్ ఇంకా తన జుట్సు శక్తి కూడా పెరిగినట్టు రివీల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాడు బలపడతాడు. నువ్వు బలపడ్డావని ఒప్పుకుంటా, కానీ బలం ఒక్కటే ఉంటే సరిపోదు అని బోరుటోని అటాక్ చేయడంతో అది షాడో క్లోన్ అని రివీల్ అవుతుంది. దానితో వెంటనే అటాక్ చేసిన బోరుటోని నారుటో ఈజీగా ఆపి విసిరి కొడతాడు. అలా మొత్తానికి తండ్రి కొడుకులు వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసి చేతులు కలుపుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అది షినోబి యూనిసన్ సైన్. ప్రతి మ్యాచ్ ముగిశాక షినోబి అలానే చేతులు కలుపుతారు. కట్ చేస్తే జరిగిందంతా తలుచుకొని తండ్రి కొడుకులైన నారుటో ఇంకా బోరుటో ఎలా ట్రైనింగ్ చేశారో చూసిన కవాకి అది ట్రైనింగా అని గతంలో జీగెన్ తనని ఎంతగానో హింసిస్తూ బలవంతంగా ఇచ్చిన ట్రైనింగ్ని గుర్తు చేసుకుంటాడు. తను చెయ్యలేను అని కవాకి ఎంతగానో చెప్తున్నా జీగెన్ పట్టించుకోకుండా కొడుతూ ట్రైనింగ్ ఇస్తుంటాడు. కవాకి, నీకంటూ ఏదీ లేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శక్తి, టాలెంట్ ఇవేమీ లేవు. నువ్వు శూన్యం. నీ మనసులో నీకు తెలుసు కదా, నీ ఒంటరితనాన్ని నువ్వు అసహ్యించుకుంటావు. నీ గుండె లోతుల్లో ఒక గాయం ఏర్పడింది. నువ్వు ఏం చేసినా ఆ గాయం మానదు. కానీ కవాకి, దీనికోసమే, ఇందుకే నీకు కార్మాని ప్రసాదించాను. ఇది మాత్రమే నీ గుండెలో ఉన్న గాయాన్ని నయం చేయగలదు. ఇది నా గుండెని నయం చేస్తుందా? అయితే మరి ఎందుకు నాకింత నొప్పి పుట్టేలా చేస్తుంది? చెప్పా కదా, ఈ కార్మా లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అంటూ కవాకిని కొడుతూ, అయినా నేను నీకు ప్రశ్నలు అడగడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా, కాబట్టి లేకు, మన ట్రైనింగ్ని కొనసాగిద్దాం. నిన్ను చంపి ఇంకొకరిని వెతకాలంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. అలా తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత పనిచేస్తున్న నారుటోని కలుసుకుంటాడు. నేనుండడం వల్ల హొకాగేయే ఇంటి నుంచి పని చేయాల్సి వస్తుందా? నిజానికి ఇది చాలా మంచిది, ఎందుకంటే నేను ఇంట్లో ఉండడానికి ఒక కారణాన్ని ఇస్తుంది. ఏమైంది? ఏమైనా అడగాలనుకుంటున్నావా? మీరు ఎప్పుడూ కొట్టరా? అంటే మీరు బోరుటో ఎప్పుడు అలానే ఉంటారా? మీరిందాక చేసిన ట్రైనింగ్ చాలా సరదాగా అనిపించింది. అవునా? అయితే నెక్స్ట్ టైం నువ్వు నాతో చేస్తావా నింజుట్సు ట్రైనింగ్? ఎలా? నేను నింజా కాదు, చాక్రాని కూడా వాడలేను. అది నిజం కాదు. మనందరిలోని చాక్రా ఉంటుంది. షినోబిలో మాత్రమే కాదు. చాక్రా అనేది మనం నింజుట్సు కోసం వాడుతున్నాం, కానీ నిజానికి చాక్రా అనేది ఉన్నది అందరినీ కలపడానికా?
హా, అవును. బోరుటో ఇంకా శారదాలోనే కాదు, ఇంకా నింజా కూడా, కానీ హిమవారి లాంటి వారిలో కూడా ఉంది అందరినీ కలిపేది ఈ చాక్రా. ఇంకా షినోబీలో ఉండే ఈ శక్తి అంతా ఇంకొకరితో ఏర్పరచుకున్న ఈ బంధం వల్లే నువ్వు నేను కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం. నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ ఆ షాడో క్లోన్ జుట్సు అది చాలా బాగుంది. షాడో క్లోన్సా? అవును, అవి చాలా ఉపయోగపడతాయి. యుద్ధంలోనే కాదు, వాటితో చాలా పనులు ఒకేసారి చేయొచ్చు. అంతేకాదు, దానితో మనల్ని మనం కొట్టుకోవచ్చు కదా, మన మీద మనకి కోపం వచ్చినప్పుడు. లేదు, అది అలా పని చేయదు. అలా చేసిన నీ ఫీలింగ్ అది మార్చదు. అది చేస్తేనే కదా ఎవరికైనా తెలిసేది. నేను అలా చేసా చాలా కాలం ముందు. నేను ఒకప్పుడు అక్కడున్నా. నీకు ఫైట్ చేయాలనుంటే ఒక ఒపోనెంట్ ఉండాల్సిందే. నీతో గొడవ పడుతూ నిన్ను బలంగా మార్చే రైవల్ ఉండాలి. నీకు అలాంటి ఫ్రెండ్తో కనెక్షన్ ఉంటే అది నిన్ను ఎంతగానో మారుస్తుంది. ఊహించలేనంత. నాకు జరిగిన దాన్ని బట్టి చెప్పా అన్న మాటలు డోర్ దగ్గర నుంచి విన్న బోరుటో అర్థం చేసుకొని సంతోషపడి ఏం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. కవాకి కూడా ఆ మాటలు అర్థం చేసుకొని హిమవారికి బోరుటోకి తన సారీని తెలియచేయడానికి వేస్ని అతికించడానికి డిసైడ్ అవుతాడు. కానీ ఇదే టైంలో కవాకిని తన ఫ్రాక్ ద్వారా కాషిన్ కోజీ కనిపెట్టాడని మనకి రివీల్ అవుతుంది. అలా కవాకి మళ్ళీ వేస్ని అతికిస్తూ ఉండగా ఇది చూసిన హిమవారి సంతోషపడి, నువ్వు నాకు కొత్త వేస్ ఇచ్చావు కదా, అది చాలు నాకు అని థ్యాంక్స్ చెప్పిన కవాకి ఇంకా ఆపడు. ఇది బోరుటో కూడా చూస్తుంటాడు. అంతేకాక తన ఫ్రాక్ ద్వారా ఇది గమనిస్తున్న కాషిన్ కోజీ, నేనింకా వాడిని పెద్ద సిబ్బందితో కారాగారంలో పెడతారనుకున్నా, కానీ ఒక హొకాగేంట్లోనే పెడతారని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు వాడిని వెంటనే కలిసి తీసుకెళ్ళలేను. ఎలాగో అది చేయడం నా ప్లాన్ కూడా కాదు. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్న కవాకి ఇంకా బోరుటో ఉజుమాకి. ఇదే టైంలో కాషిన్ కోజీ తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడంతో లోపలికి ఎలా వెళ్ళాలో తెలియక, కాషిన్ కోజీ ఏం చేస్తున్నాడో తెలియక డెల్టా చాలా కోపం తెచ్చుకొని కవాకి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అసలు చాక్రా లేని తన సైంటిఫిక్ డ్రోన్ని పంపుతుంది. ఇదే టైంలో వేస్ని అతికిస్తున్న కవాకి దగ్గరికి బోరుటో వస్తాడు. నువ్వింకా దానిని కొంచెం కూడా పూర్తి చేయలేదా? అది అసలు నువ్వు పూర్తి చెయ్యగలవా? దీని మీద ఎంత ప్రయత్నించినా టైం వేస్ట్ అంతే. ఈ గమ్ కూడా సరిగ్గా అంటుకోవట్లేదు. నువ్వు వేస్ట్. కష్టమని తెలిస్తే ఓటమిని ఒప్పుకోవాలనుకుంటున్నావా? నేను అలా ఏం చెప్పలేదు. దీనిని తిరిగి అతికించడం జరిగే పని కాదు అని అన్నా. ఒక బుర్ర తక్కువ వాడే ఈ పని చేస్తాడు. నువ్వు కర్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, సరే నేను నీకు సాయం చేస్తా. ఇప్పుడు ఎందుకని నీ మనసు మార్చుకున్నావు? ముందు దీనికి ఒప్పుకోలేదు కదా. ఏం లేదు, ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్టే. ఇదేంటో నాకు తెలీదు, కానీ ఇది నన్ను కంట్రోల్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను దీనిని వాడడం నేర్చుకోవాలనుకుంటున్నా. అర్థమైంది. అయితే నీకు నీ బుర్ర వాడడం తెలుసన్నమాట. ఎక్కువగా నోరు జారకరా ఎదవా. సరే అయితే నేను నీకు నేర్పిస్తా నాకు తెలిసిందంతా. అలా బోరుటో ఇంకా కవాకి ట్రైనింగ్ ద్వారా కర్మ గురించి తెలుసుకోవడానికి నారుటో ఇంకా హిమవారితో కలిసి ట్రైనింగ్ గ్రౌండ్స్లో వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. ఫుల్ స్పీడ్లో ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే కవాకి తన ఆర్మ్తో అటాక్ చేస్తాడు. దాని నుంచి తప్పించుకున్న బోరుటో షురికెన్తో అటాక్ చేసిన కవాకి దానిని ఈజీగా ఆపుతాడు. అలా ఇద్దరు సూపర్గా ఫైట్ చేసుకుంటూ బోరుటో తన షాడో క్లోన్స్తో అటాక్ చేస్తే కవాకి అన్నిటినీ ఆపుతుండగా కింద నుంచి ఇంకో క్లోన్ రావడం చూసి దానిని అటాక్ చేయడంతో కవాకి చెయ్యి ఇరుక్కుంటుంది. దానితో రసింగన్తో అటాక్ చేయబోతున్న బోరుటోని కవాకి టైంకి అడ్డుకుంటాడు. నీ స్పీడ్ బాగానే ఉంది, సరే ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దీనిని అబ్జర్వ్ చేసుకో, తప్పించుకోకు అని అటాక్ చేస్తే బోరుటో అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేసినా పని చేయదు. రేయ్, అప్పుడేదో తెలియకుండా చేసా, అస్సలు నేర్పించకుండా ఎలా చేస్తా అనుకున్నావు? ముందు చేసావు కదా, మరి ఇప్పుడెందుకు చేయలేకపోతున్నావు అని గొడవ పడుతుండగా నారుటో వచ్చి, మీ ట్రైనింగ్ అయిపోయిందా? మరి యూనిసన్ సైన్తో ముగించండి
అనడంతో ఇద్దరూ చేతులు కలుపుతారు. దీనివల్ల సడన్గా బోరుటో మైండ్లోకి మోమోషికి వస్తాడు. ఏం జరిగిందో తెలీదు కానీ బోరుటో గాయాలు సడన్గా మానిపోతాయి. ఇదంతా మనకి కాషిన్ కోజీ తన ఫ్రాక్తో గమనిస్తున్నట్టు రివీల్ అవుతుంది. తన చెయ్యి పట్టుకున్న కవాకీకి కూడా అది కనిపించిందా అని బోరుటో అడిగినా కవాకీ ఏం తెలీదంటాడు. ఇప్పుడు బోరుటో గాయాలన్నీ మానిపోయాయి. వాడి రియాక్షన్ బట్టి చూస్తే వాడికి తెలియకుండానే ఇది జరిగింది. ఇది సైంటిఫిక్ నింజా టూల్ వల్ల కాదు, ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కార్మా వల్లే. ఏదేమైనా ఇంకొంతకాలం వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. ఇదే టైంలో లీఫ్ విలేజ్ బయట ఉన్న డెల్టా తను ముందుగా పంపిన డ్రోన్ ద్వారా కవాకీ ఉన్న లొకేషన్ని కనిపెడుతుంది. దానితో వెంటనే కవాకీ కోసం బయలుదేరిన డెల్టాని వెంటనే ఈనో కనిపెట్టి సెన్సరిన్ యూనిట్తో కన్ఫర్మ్ చేసుకొని ఈ విషయాన్ని నారుటోకి తెలియచేస్తుంది. ఇది నేను చూసుకుంటా, ఈ యుద్ధంలో ఎవరూ గాయపడకూడదనుకుంటున్నా, కాబట్టి పోలీస్ ఫోర్స్ని వెనక్కి తక్కమను. ఇంకెవరైనా రావచ్చు, కాబట్టి అలర్ట్గా ఉండండి అని ఈనోకి తెలియచేస్తాడు. డెల్టా, బుర్ర తక్కువదానా, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు? ఇక దానితో ఎనిమి వస్తున్నాడని మన నారుటో బోరుటో ఇంకా కవాకీని హిమవారితో వెళ్ళిపోమంటాడు. కానీ ఇదే టైంలో డెల్టా ఎంట్రీ ఇస్తుంది. ఓసే డెల్టా, నీ ముఖం చూస్తుంటే నీకింకా గుర్తున్నట్టుంది. నేను నిన్ను ఎలా శిక్షించేదానినో. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మన నారుటో డెల్టాని ఆపగలడా? కారా మెంబర్స్లో ఒక ఇన్నర్ అయిన డెల్టాని నారుటో ఒక్కడే ఆపగలడా? లేక బోరుటో ఇంకా కవాకీ కూడా నారుటోకి సాయం చేస్తారా? ఫైట్లో ఏం జరగబోతుంది? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, నారుటోకి మన కకాషి సెన్సే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు రసెంగన్ ఒక ఏ ర్యాంక్ జుట్సు అంటాడు. మరి కకాషి యూస్ చేసే రైకిరి లేదా లైట్నింగ్ బ్లేడ్ జుట్సు ర్యాంక్ ఏంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.